హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందు ఒక కొత్త స్టోరీతో వచ్చాను. స్టోరీ మొదలు పెట్టే ముందు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పదండి మన దయ్యాల ప్రపంచంలోకి. ఎస్ఐ ప్రకాష్ పంపించిన లొకేషన్ దగ్గరికి చేరుకొని లోపలికి వెళ్ళి హత్య జరిగిన రూమ్లో గోడ మీద సంహారం మొదలు అని ఉండడం చూసి చెమటలు తుడుచుకుంటూ ఏమైనా క్లూస్ దొరికాయా అని అడిగాడు డిఎస్పి. అప్పుడు ఎస్ఐ ప్రకాష్, నో క్లూస్ సార్, సేమ్ ప్యాటర్న్తో హత్య చేశాడు. డాగ్స్ కూడా ఈ రూమ్లోనే తిరుగుతూ ఉన్నాయి. బాడీ పక్కనే ఒక ఎముక, 2 వెంట్రుకలు దొరికాయి. ఇంట్లో అతనితో పాటు తన భార్య కూడా ఉంది. ప్రజెంట్ ఆవిడ స్పృహలో లేదు అని చెప్పాడు ప్రకాష్. అప్పుడు డిఎస్పి హత్య జరిగిన రూమ్లోకి వెళ్ళి చూస్తూ, చనిపోయిన వ్యక్తి ఎవరు, ఇతని గురించి ఏమైనా ఎంక్వైరీ చేశారా అని అడిగాడు. దాంతో ఎస్ఐ ప్రకాష్, ఎస్ సార్, అతని పేరు విశ్వనాథం, గవర్నమెంట్ స్కూల్ టీచర్, 5 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నారు. ఇతని 2 పిల్లలు ఫారెన్లో చదువుకుంటున్నారు. ఇంట్లో భార్యాభర్తలు 2 ఉంటున్నారు. ఇతనిపై ఎలాంటి కేసులు కూడా లేవు. ప్రొఫైల్ కూడా క్లీన్గానే ఉంది అని అన్నాడు. ఈ విశ్వనాథానికి భైరవమూర్తికి ఏదైనా లింక్ ఉందేమో ఒకసారి ఎంక్వైరీ చేయండి అని క్లూస్ టీం వైపు చూసి, ఏమైనా దొరికాయా అని అడిగాడు డిఎస్పి. నో సార్, వేలి ముద్రలు ఏమీ లేవు. అక్కడికి ఇక్కడికి తేడా ఏమిటంటే గోడ మీద అక్కడ సంహారం మొదలు అని ఉంది, ఇక్కడేమో సంహారం అని మాత్రమే ఉంది. అది ఒక్కటే తేడా అని చెప్పాడు క్లూస్ టీమ్ ఆఫీసర్. ఓకే అని డాగ్స్ వైపు చూసి, ఈ రూమ్లో మాత్రమే తిరుగుతున్నాయేంటి, అసలు హంతకుడు ఎటు నుంచి వచ్చాడో ఎటు నుండి పారిపోయాడో కూడా మనకు చెప్పట్లేదు అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు డిఎస్పి. సార్, నాకు తెలిసి హంతకుడు ఏదో కెమికల్ యూజ్ చేస్తున్నాడు, దానివల్లే డాగ్స్ వాసన కనిపెట్టలేకపోతున్నాయి అని చెప్పాడు క్లూస్ టీమ్ ఆఫీసర్. దాంతో డిఎస్పి, బాడీని వెంటనే పోస్ట్ మార్టంకి పంపించండి, పక్కింటి వాళ్ళని రాత్రి ఏమైనా సౌండ్స్ వినిపించాయో విచారించండి, నేను హాస్పిటల్కి వెళ్ళి అతని భార్యని చూసి వస్తాను అని చెప్పి బయటికి వెళ్ళాడు. అలా హాస్పిటల్కి వెళ్ళిన డిఎస్పిని చూసి ఒక లేడీ కానిస్టేబుల్ సెల్యూట్ చేస్తూ, సార్, ఆవిడ చాలా భయపడినట్టుంది, స్పృహలో వచ్చి అరుస్తుంది, కానీ ఏమీ చెప్పడం లేదు అని కంగారుగా చెప్పింది. అదంతా విన్న డిఎస్పి హడావిడిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరిస్థితి ఏంటి అని అడిగాడు. సార్, మొన్న భైరవమూర్తి గారి శిష్యుడికి జరిగినట్లే ఈవిడికి కూడా జరిగింది. ఏదో మత్తుమందు ప్రయోగించారు. అక్కడికి వచ్చిన హంతకుడిని చూసి చాలా భయపడినట్లుంది, ఏమీ మాట్లాడడం లేదు అని చెప్పాడు డాక్టర్. అప్పుడు డిఎస్పి చనిపోయిన విశ్వనాథం భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మ, మీరు భయపడకండి, చాలా ప్రశాంతంగా ఉండండి, అక్కడ ఏం జరిగిందో ఏం చూశారో చెబితే చాలు, వెంటనే మేము పట్టుకుంటాము అని నిదానంగా అడిగాడు. ఆ మాటలు విని డిఎస్పి వైపు భయంగా చూస్తూ, సార్, మేము రోజులాగే బయట నుండి వచ్చి భోంచేసి పడుకున్నాము. అలా సరిగ్గా 12 గంటల సమయంలో గజ్జల సౌండ్ వినిపించడంతో హఠాత్తుగా లేచి భయంతో చుట్టూ తిరిగి చూశాము. అలా కాసేపటికి గదిలో తెల్లటి పొగ రావడం మొదలైంది. పొగ గదిలో రావడంతో ఉన్న భయం కాస్త ఎక్కువైంది. అలా పొగని అనుసరిస్తూ గది బయటికి వెళ్ళాము. అలా బయటికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో ఉన్నట్టు కనిపించారు. ఇంటి నిండా తెల్లటి పొగ ఉండడంతో సరిగ్గా కనిపించడం లేదు. కాస్త దగ్గరికి వెళ్ళి చూద్దామనుకుని దగ్గరికి వెళ్ళాం. అలా దగ్గరికి వెళ్ళి చూస్తే ఎర్రటి కళ్ళతో పొడవాటి చుట్టూ విరబూసుకొని, ఒంటి నిండా కపాలంతో చేసిన దండలు, తల మీద కిరీటం పెట్టుకొని, చేతిలో రక్తంతో తడిసిన కత్తి పట్టుకొని ఉంది. ఆ కత్తి నుండి ఒక్కో రక్తపు బొట్లు కారుతున్న భయంకరమైన అమ్మవారి ఉగ్రరూపం కనిపించింది. అమ్మవారిని చూసిన వెంటనే నాకు మైకం వచ్చినట్లు అయ్యి స్పృహ కోల్పోయాను. తరువాత లేచి చూస్తే హాస్పిటల్లో ఉన్నాను. మా వారు ఎలా ఉన్నారు అని ఏడుస్తూ అడిగింది. విశ్వనాథం చనిపోయిన విషయం ఆమెకు తెలిస్తే ఏడుస్తూ ఉండిపోతుందేమోనని ఆయన బాగానే ఉన్నారు అని అబద్ధం చెప్పాడు డిఎస్పి. అప్పుడు డిఎస్పి భైరవమూర్తి శిష్యుడు చెప్పిన విధంగా వేసిన స్కెచ్ని చూపిస్తూ, మీరు చూసింది ఈ మనిషినేనా అని అడిగాడు. అవును, ఈ అమ్మవారే మా ఇంటికి వచ్చింది అని భయపడుతూ చెప్పింది విశ్వనాథం భార్య. డిఎస్పి రూమ్లో నుండి బయటకు వచ్చి, ఎవరో అమ్మవారి వేషం వేసుకొని చంపుతున్నారు,
ఈ ఫోటో అన్ని న్యూస్ ఛానల్కు పంపించండి. ఈ విషయంలో ఎవరు కనిపించినా వెంటనే పోలీసులకు ఫోన్ చేయమని చెప్పండి అని సిఐకి చెప్పాడు. ఆ ఫోటోను మీడియాకు రిలీజ్ చేయడంతో పాటు అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించి వెతకడం ప్రారంభించారు. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఎస్పీ హెడ్ క్వార్టర్స్లో మీటింగ్ అరేంజ్ చేశాడు. ఆ మీటింగ్లో కేసు ఇన్వెస్టిగేషన్ చేసిన ఆఫీసర్లు, క్లూస్ టీం, ల్యాబ్ టీం, పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు రావడంతో మీటింగ్ స్టార్ట్ చేసి డిఎస్పీ ఈ 2 కేసుల గురించి వివరించండి అని చెప్పాడు ఎస్పీ. దాంతో డిఎస్పీ స్క్రీన్ మీద ఉన్న 2 బాడీస్ని చూపిస్తూ ఇద్దరిని హంతకుడు ఒకే విధంగా తల నరికి చంపాడు, వాళ్ళ రక్తంతోనే సంహారం అని రాశాడు. ఒక మనిషి తలను వేరు చెయ్యాలి అంటే దానికి వాడే కత్తి చాలా పెద్దదిగా ఉండాలి, అలాగే మనిషి కూడా చాలా బలంగా ఉండాలి. అక్కడ దొరికిన జుట్టును బట్టి అతని వయసు సుమారు 30 సంవత్సరాలు ఉంటుంది. చనిపోయిన వారి పక్కన వదిలి వెళ్ళిన ఎముకలు పరిశీలించి చూస్తే 12-13 సంవత్సరాల వయసున్న మనిషివి అని తేల్చారు. హంతకుడిని చూసిన ఇద్దరు అమ్మవారి రూపంలో అక్కడికి వచ్చారు అని చెబుతున్నారు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఒక బొమ్మ వేయించాము. ఆ బొమ్మని కొంతమంది స్వామీజీలకు చూపిస్తూ ఎంక్వైరీ చేయగా ఇలాంటి రూపం ఉన్న దేవత గాని దేవుడు గాని ఇప్పటి వరకు మేము చూడలేదు అని చెప్పారు. హత్య జరిగిన ప్రదేశంలో డాగ్స్ కూడా ఏమి కనిపెట్టలేకపోతున్నాయి. దానికి హంతకుడు ఏదో కెమికల్స్ వాడాడు. దాని గురించి ఇప్పటి వరకు ల్యాబ్ టెక్నీషియన్స్ తెలుసుకోలేకపోతున్నారు. ఒకవేళ చనిపోయిన ఇద్దరికి ఏదైనా సంబంధం ఉందా అని అన్ని వైపుల నుంచి ఎంక్వైరీ చేశాము. కానీ విశ్వనాథం భార్య భైరవమూర్తి అంటే ఎవరో కూడా తెలియదు అని చెప్పారు. భైరవమూర్తి శిష్యులు కూడా విశ్వనాథం ఎప్పుడూ ఆశ్రమానికి రాలేదు అని చెప్పారు. అసలు వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి పరిచయం కానీ సంబంధం కానీ లేదు. వీళ్ళని హంతకుడు ఏ మోటివ్తో చంపుతున్నాడో కూడా అర్థం కాలేదు అని చెప్పాడు డిఎస్పీ. 1 వీక్లో రిజల్ట్ ఏమీ లేకపోతే సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తాము, కాబట్టి త్వరగా ఎంక్వైరీ చేసి కేసును కంప్లీట్ చేయండి అని చెప్పాడు ఎస్పీ. అప్పుడు డిఎస్పీ, సార్ 1 వీక్లో కేసు కంప్లీట్ అవ్వడం చాలా కష్టం, అయినా ట్రై చేస్తాం అని చెప్పాడు. అలా కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు సడన్గా డాక్టర్ దగ్గరికి వచ్చి, సార్ 2 చోట్ల దొరికిన బోన్స్, ఒకటి కుడి చేతిది, రెండోది ఎడమ చేతిది. సైజును బట్టి 2 ఒకటే బాడీలోనివి. చనిపోయిన వ్యక్తి దగ్గర ఏ పార్ట్ అయితే వదిలిపెట్టాడో బాడీలో ఆ పార్ట్ విరిగిపోయి ఉంది అని చెప్పాడు. అప్పుడు డిఎస్పీ, అవునా, అయితే బాడీలో చాలా పార్ట్స్ ఉంటాయి కదా, అంటే చనిపోయే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు అని డౌట్గా అన్నాడు. ఇంతలో ఫోన్ రింగ్ అవ్వడంతో మాట్లాడి హడావిడిగా వచ్చి, సార్ ఒకసారి న్యూస్ చూడండి అని టీవీ ఆన్ చేశాడు ఎస్ఐ ప్రకాష్. టీవీ ఆన్ చేసి న్యూస్ చూస్తే హైదరాబాద్లో జరిగిన జంట హత్యలు లాగానే వైజాగ్లో ఈరోజు రాత్రి ఒక ట్రావెల్స్ నడుపుకునే వ్యక్తి చంపబడ్డాడు. హంతకుడిని చూసిన అతని తండ్రి ప్రస్తుతం స్పృహలో లేడు. 2 హత్యలు లాగానే ఇక్కడ కూడా గోడ మీద సంహారం అని రాసి ఉంది. న్యూస్ చూస్తున్న డిఎస్పీ, ఓ మై గాడ్, హత్యలు చేస్తున్న అమ్మవారు సడన్గా వైజాగ్కు వెళ్ళిపోయారా అని ఆశ్చర్యంగా చూశాడు. వెంటనే వైజాగ్ పోలీసులకు కాల్ చేసి కేసు గురించి తెలుసుకోండి అని చెప్పాడు డిఎస్పీ. ఇదండి ఈరోజు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్. కొత్త స్టోరీతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నంతసేపు స్టోరీ ఏ పాయింట్లో అయినా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.